అధ్యాయం ఉన్నత పాఠశాలలో పెళ్ళయ్యాక హైస్కూల్లో నేర్చుకుంటున్నానని ముందే చెప్పాను. మేం ముగ్గురం అన్నదమ్ములం ఒకే స్కూల్లో చదువుకుంటున్నాం. అన్నయ్య చాలా పై తరగతి చదువుతున్నాడు. నాకంటే ఒక క్లాసు మాత్రమే ముందుండడంతో అదే సమయంలో పెళ్లి చేసుకున్న అన్నయ్య పెళ్లి వల్ల మా ఇద్దరికీ ఏడాది వృధా అయింది. నిజానికి నా సోదరుడికి ఫలితం మరింత ఘోరంగా ఉంది. ఎందుకంటే అతను చదువును పూర్తిగా మానేశాడు. తనలాంటి దుస్థితిలో ఎంతమంది యువకులు ఉన్నారో స్వర్గానికే తెలుసు. మన ప్రస్తుత హిందూ సమాజంలో మాత్రమే చదువులు మరియు వివాహాలు ఒకదానికొకటి సాగుతున్నాయి. నా చదువు కొనసాగింది. నన్ను హైస్కూల్లో డన్స్గా పరిగణించలేదు. నేను ఎప్పుడూ నా గురువుల ప్రేమను ఆస్వాదించాను. ప్రోగ్రెస్ మరియు క్యారెక్టర్ సర్టిఫికెట్లను ప్రతి సంవత్సరం తల్లిదండ్రులకు పంపేవారు. నాకెప్పుడూ చెడ్డ సర్టిఫికెట్ లేదు. నిజానికి నేను సెకండ్ స్టాండర్డ్ పాస్ అయ్యాక కూడా బహుమతులు గెలుచుకున్నాను. 5వ మరియు 6వ స్థానాల్లో నేను వరుసగా 4 మరియు 10 రూపాయల స్కాలర్షిప్లను పొందాను. ఈ విజయానికి నా యోగ్యత కంటే అదృష్టానికి ధన్యవాదాలు చెప్పాలి. స్కాలర్షిప్లు అందరికీ అందుబాటులో లేవు, కానీ కతియావాడ్లోని సోరత్ డివిజన్ నుండి వచ్చే వారిలో ఉత్తమ అబ్బాయిల కోసం రిజర్వ్ చేయబడ్డాయి. మరియు ఆ రోజుల్లో 40 నుండి 50 వరకు సోరత్ నుండి చాలామంది అబ్బాయిలు ఉండేవారు కాదు. నా స్వంత జ్ఞాపకం ఏమిటంటే నా సామర్థ్యం పట్ల నాకు పెద్దగా గౌరవం లేదు. నేను బహుమతులు మరియు స్కాలర్షిప్లు గెలుచుకున్నప్పుడల్లా నేను ఆశ్చర్యపోయేవాడిని. కానీ నేను చాలా అసూయతో నా పాత్రను కాపాడుకున్నాను. చిన్న మచ్చ నా కళ్ళ నుండి కన్నీళ్లు తెప్పించింది. నేను మెరిట్ అయినప్పుడు లేదా గురువుకు మెరిట్ అనిపించినప్పుడు ఒక మందలింపు, అది నాకు భరించలేనిది. నేను ఒకసారి శారీరక దండన పొందినట్లు గుర్తు. అది నా ఎడారిగా పరిగణించబడినందున నేను శిక్షను అంతగా పట్టించుకోలేదు. నేను జాలిగా ఏడ్చాను. అది నేను 1 లేదా 2వ తరగతిలో ఉన్నప్పుడు. నేను 7వ తరగతి చదువుతున్న సమయంలో అలాంటి సంఘటన మరొకటి జరిగింది. గొరాబ్జీ ఎడుల్జీ గిమి అప్పుడు ప్రధానోపాధ్యాయుడు. అతను క్రమశిక్షణ, పద్ధతి మరియు మంచి ఉపాధ్యాయుడు కాబట్టి అతను అబ్బాయిలలో ప్రసిద్ధి చెందాడు. అతను ఉన్నత ప్రమాణాలు ఉన్న అబ్బాయిలకు జిమ్నాస్టిక్స్ మరియు క్రికెట్ను తప్పనిసరి చేశాడు. నాకు రెండూ నచ్చలేదు. నేను ఏ వ్యాయామం, క్రికెట్ లేదా ఫుట్బాల్ను తప్పనిసరి చేయడానికి ముందు ఎప్పుడూ పాల్గొనలేదు. నేను ఇప్పుడు తప్పుగా చూస్తున్న ఈ వైరాగ్యానికి నా సిగ్గు కూడా ఒక కారణం. జిమ్నాస్టిక్స్కు చదువుతో సంబంధం లేదని నాకు అప్పుడు తప్పుడు భావన వచ్చింది. పాఠ్యాంశాల్లో మానసిక శిక్షణకు ఉన్నంత స్థానం శారీరక శిక్షణకు ఉండాలని ఈ రోజు నాకు తెలుసు. అయినప్పటికీ నేను వ్యాయామం నుండి దూరంగా ఉండటంలో అధ్వాన్నంగా లేనని నేను పేర్కొనవచ్చు. ఎందుకంటే బహిరంగ ప్రదేశంలో ఎక్కువసేపు నడవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి నేను పుస్తకాలలో చదివాను మరియు సలహాను ఇష్టపడి నేను నడక అలవాటు చేసుకున్నాను. అది ఇప్పటికీ నాలో ఉంది. ఈ నడకలు నాకు చాలా కఠినమైన రాజ్యాంగాన్ని అందించాయి. జిమ్నాస్టిక్స్ అంటే ఇష్టం లేకపోవడానికి కారణం మా నాన్నగారికి నర్స్గా సేవ చేయాలనే నా కోరిక. పాఠశాల మూతపడగానే నేను త్వరగా ఇంటికి వెళ్లి అతనికి సేవ చేయడం ప్రారంభించాను. నిర్బంధ వ్యాయామం నేరుగా ఈ సేవ మార్గంలో వచ్చింది. నా తండ్రికి సేవ చేయడానికి నేను స్వేచ్ఛగా ఉండటానికి జిమ్నాస్టిక్స్ నుండి నన్ను మినహాయించాలని మిస్టర్ గిమీని అభ్యర్థించాను. కానీ అతను నా మాట వినడు. ఇప్పుడు ఇది జరిగింది. ఒక శనివారం మేము ఉదయం పాఠశాల ఉన్నప్పుడు నేను మధ్యాహ్నం 4 గంటలకు జిమ్నాస్టిక్స్ కోసం ఇంటి నుండి పాఠశాలకు వెళ్లవలసి వచ్చింది. నాకు వాచ్ లేదు మరియు మేఘాలు నన్ను మోసం చేశాయి. నేను పాఠశాలకు చేరుకోకముందే అబ్బాయిలందరూ వెళ్లిపోయారు. మరుసటి రోజు మిస్టర్ గిమి రోల్ని పరిశీలిస్తున్నప్పుడు నేను లేవని గుర్తించాను. రాకపోవడానికి కారణం అడిగాను. నేను ఏమీ జరిగిందో చెప్పాను. అతను నన్ను నమ్మడానికి నిరాకరించాడు మరియు 1 లేదా 2 అనాలు జరిమానా చెల్లించమని ఆదేశించాడు. నాకు ఇప్పుడు ఎంత గుర్తులేదు. నేను అబద్ధం చెప్పినందుకు శిక్షించబడ్డాను. అది నన్ను తీవ్రంగా బాధించింది. నా నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపించుకోవాలి? దారి లేకపోయింది. నేను తీవ్ర వేదనతో ఏడ్చాను. సత్యం ఉన్న వ్యక్తి కూడా శ్రద్ధగల వ్యక్తిగా ఉండాలని నేను చూశాను. పాఠశాలలో నా అజాగ్రత్తకు ఇదే మొదటి మరియు చివరి ఉదాహరణ.
చివరకు జరిమానాను చెల్లించడంలో నేను విజయం సాధించానని నాకు మసకబారిన జ్ఞాపకం ఉంది. స్కూల్ అయిపోయిన తర్వాత నేను ఇంట్లో ఉండాలనుకుంటున్నాను అని మా నాన్న హెడ్మాస్టర్కి స్వయంగా వ్రాసినందున వ్యాయామం నుండి మినహాయింపు లభించింది. కానీ వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేసినందుకు నేను అధ్వాన్నంగా లేనప్పటికీ, నేను ఇప్పటికీ మరొక నిర్లక్ష్యానికి పెనాల్టీని చెల్లిస్తున్నాను. మంచి చేతివ్రాత విద్యలో భాగం కాదనే భావన నాకు ఎక్కడి నుండి వచ్చిందో నాకు తెలియదు. కానీ నేను ఇంగ్లండ్కు వెళ్లే వరకు దానిని అలాగే ఉంచాను. తరువాత, ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో, నేను దక్షిణాఫ్రికాలో పుట్టి చదువుకున్న న్యాయవాదులు మరియు యువకుల అందమైన చేతివ్రాతను చూసినప్పుడు, నా గురించి నేను సిగ్గుపడ్డాను మరియు నా నిర్లక్ష్యానికి పశ్చాత్తాపపడ్డాను. చెడు చేతివ్రాతను అసంపూర్ణ విద్యకు చిహ్నంగా పరిగణించాలని నేను చూశాను. నేను నాని మెరుగుపరచడానికి తర్వాత ప్రయత్నించాను, కానీ చాలా ఆలస్యమైంది. నా యవ్వనంలోని నిర్లక్ష్యానికి నేను ఎప్పుడూ సరిదిద్దలేను. ప్రతి యువకుడు మరియు స్త్రీ నా ఉదాహరణ ద్వారా హెచ్చరించబడనివ్వండి మరియు మంచి చేతివ్రాత విద్యలో అవసరమైన భాగం అని అర్థం చేసుకోండి. రాయడం నేర్చుకునే ముందు పిల్లలకు డ్రాయింగ్ కళ నేర్పించాలని ఇప్పుడు నా అభిప్రాయం. పిల్లవాడు పువ్వులు, పక్షులు మొదలైన వివిధ వస్తువులను చేసినట్లుగా పరిశీలన ద్వారా తన అక్షరాలను నేర్చుకోనివ్వండి మరియు అతను వస్తువులను గీయడం నేర్చుకున్న తర్వాత మాత్రమే చేతివ్రాత నేర్చుకోనివ్వండి. అప్పుడు అతను అందంగా ఏర్పడిన చేతిని వ్రాస్తాడు. నా స్కూల్ డేస్కి సంబంధించిన మరో 2 జ్ఞాపకాలు రికార్డ్ చేయదగినవి. నా వివాహం కారణంగా నేను 1 సంవత్సరం కోల్పోయాను మరియు ఉపాధ్యాయుడు తరగతిని దాటవేయడం ద్వారా నాకు మంచి నష్టాన్ని కలిగించాలని కోరుకున్నారు. సాధారణంగా శ్రమించే అబ్బాయిలకు ఇది అనుమతించబడుతుంది. అందువల్ల నేను 3వ తరగతిలో 6 నెలలు మాత్రమే ఉన్నాను మరియు వేసవి సెలవుల తరువాత వచ్చే పరీక్షల తర్వాత నేను ముందుకు వెళ్ళాను. 4వ తరగతి నుండి చాలా సబ్జెక్టులలో ఇంగ్లీష్ బోధనా మాధ్యమంగా మారింది. నేను పూర్తిగా సముద్రంలో ఉన్నాను. జామెట్రీ అనేది ఒక కొత్త సబ్జెక్ట్. ఇందులో నేను పెద్దగా బలంగా లేను మరియు ఇంగ్లీష్ మీడియం నాకు ఇంకా కష్టతరం చేసింది. గురువుగారు సబ్జెక్ట్ చాలా బాగా బోధించారు, కానీ నేను అతనిని అనుసరించలేకపోయాను. 2 సంవత్సరాల చదువులను ఒకే సంవత్సరానికి ప్యాకింగ్ చేయడం చాలా ప్రతిష్టాత్మకమైనదని భావించి తరచుగా నేను హృదయాన్ని కోల్పోయాను మరియు 3వ తరగతికి తిరిగి వెళ్లాలని ఆలోచిస్తాను. అయితే ఇది నన్ను మాత్రమే కాదు, గురువును కూడా అప్రతిష్టపాలు చేస్తుంది, ఎందుకంటే నా పరిశ్రమను దృష్టిలో ఉంచుకుని అతను నా ప్రమోషన్ను సిఫార్సు చేశాడు. కాబట్టి డబుల్ డిక్రెడిట్ భయం నన్ను నా పోస్ట్లో ఉంచింది. అయినప్పటికీ, చాలా శ్రమతో నేను యూక్లిడ్ యొక్క 13వ ప్రతిపాదనను చేరుకున్నప్పుడు, విషయం యొక్క పూర్తి సరళత నాకు అకస్మాత్తుగా బహిర్గతమైంది. ఒకరి తార్కిక శక్తుల యొక్క స్వచ్ఛమైన మరియు సరళమైన ఉపయోగం మాత్రమే అవసరమయ్యే విషయం కష్టం కాదు. అప్పటినుండి నాకు రేఖాగణితం సులభం మరియు ఆసక్తికరంగా ఉంది. అయితే సంస్కృతం కష్టతరమైన పనిగా నిరూపించబడింది. జామితిలో గుర్తుంచుకోవడానికి ఏమీ లేదు. అయితే సంస్కృతంలో ప్రతిదీ హృదయపూర్వకంగా నేర్చుకోవాలని నేను అనుకున్నాను. ఈ సబ్జెక్ట్ కూడా 4వ తరగతి నుంచే ప్రారంభించబడింది. నేను 6వలోకి ప్రవేశించిన వెంటనే నేను నిరుత్సాహపడ్డాను. ఉపాధ్యాయుడు కఠినమైన కార్యనిర్వాహకుడు, నేను అనుకున్నట్లుగా అబ్బాయిలను బలవంతం చేయాలనే ఆతృతతో ఉన్నాడు. సంస్కృతం మరియు పర్షియన్ ఉపాధ్యాయుల మధ్య ఒక విధమైన పోటీ జరిగింది. పర్షియన్ ఉపాధ్యాయుడు సానుభూతిపరుడు. పర్షియన్ చాలా తేలిక అని అబ్బాయిలు తమలో తాము మాట్లాడుకునేవారు మరియు పర్షియన్ టీచర్ చాలా మంచివారు మరియు విద్యార్థుల పట్ల శ్రద్ధ వహిస్తారు. సులభత నన్ను టెంప్ట్ చేసింది మరియు ఒక రోజు నేను పర్షియన్ క్లాస్లో కూర్చున్నాను. సంస్కృత ఉపాధ్యాయుడు బాధపడ్డాడు. నన్ను తన పక్కకి పిలిచి ఇలా అన్నాడు, "నువ్వు వైష్ణవ తండ్రికి కొడుకు అని ఎలా మర్చిపోతావు? మీరు మీ స్వంత మతం యొక్క భాష నేర్చుకోలేదా? నీకు ఏ కష్టం వచ్చినా నా దగ్గరకు ఎందుకు రాకూడదు? నా సామర్థ్యం మేరకు విద్యార్థులకు సంస్కృతం నేర్పించాలనుకుంటున్నాను. మీరు మరింత ముందుకు సాగుతున్నప్పుడు మీరు ఆసక్తిని శోషించే అంశాలను ఇందులో కనుగొంటారు. మీరు హృదయాన్ని కోల్పోకూడదు. మళ్ళీ సంస్కృత క్లాసులో వచ్చి కూర్చో." ఈ దయ నాకు అవమానం కలిగించింది. గురువుగారి అభిమానాన్ని విస్మరించలేకపోయాను.
ఈ రోజు నేను కృష్ణశంకర్ పాండ్యా గురించి కృతజ్ఞతతో ఆలోచించకుండా ఉండలేను. ఎందుకంటే అప్పుడు నేను నేర్చుకున్న కొద్దిపాటి సంస్కృతం నేను సంపాదించకపోతే మన పవిత్ర గ్రంథాలపై ఆసక్తి చూపడం నాకు కష్టంగా ఉండేది. నిజానికి నేను భాషపై మరింత సమగ్రమైన జ్ఞానాన్ని పొందలేకపోయినందుకు నేను తీవ్రంగా చింతిస్తున్నాను. ఎందుకంటే ప్రతి హిందూ అబ్బాయి మరియు అమ్మాయి మంచి సంస్కృత అభ్యాసాన్ని కలిగి ఉండాలని నేను గ్రహించాను. భారతీయ ఉన్నత విద్యా పాఠ్యాంశాలన్నింటిలోనూ ప్రాంతీయ భాషతో పాటు హిందీ, సంస్కృతం, పర్షియన్, అరబిక్ మరియు ఇంగ్లీషు భాషలకు కూడా చోటు ఉండాలని నా అభిప్రాయం. ఈ పెద్ద జాబితా ఎవరినీ భయపెట్టాల్సిన అవసరం లేదు. మన విద్యాభ్యాసం మరింత క్రమపద్ధతిలో ఉంటే మరియు అబ్బాయిలు తమ సబ్జెక్టులను విదేశీ మాధ్యమం ద్వారా నేర్చుకునే భారం నుండి విముక్తి పొందినట్లయితే, ఈ భాషలన్నీ నేర్చుకోవడం ఇబ్బందికరమైన పని కాదు, కానీ పరిపూర్ణమైన ఆనందం అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఒక భాష యొక్క శాస్త్రీయ పరిజ్ఞానం ఇతర భాషల జ్ఞానాన్ని తులనాత్మకంగా సులభం చేస్తుంది. వాస్తవానికి, హిందీ, గుజరాతీ మరియు సంస్కృతం ఒకే భాషగా పరిగణించబడవచ్చు మరియు పర్షియన్ మరియు అరబిక్ కూడా ఒకటిగా పరిగణించబడుతుంది. పర్షియన్ ఆర్యన్కు చెందినది మరియు అరబిక్ భాష సెమిటిక్ భాషల కుటుంబానికి చెందినది అయినప్పటికీ, పర్షియన్ మరియు అరబిక్ మధ్య సన్నిహిత సంబంధం ఉంది. ఎందుకంటే రెండూ ఇస్లాం యొక్క పెరుగుదల ద్వారా తమ పూర్తి వృద్ధిని చెప్పుకుంటాయి. ఉర్దూను నేను ఒక ప్రత్యేకమైన భాషగా పరిగణించలేదు, ఎందుకంటే అది హిందీ వ్యాకరణాన్ని స్వీకరించింది మరియు దాని పదజాలం ప్రధానంగా పర్షియన్ మరియు అరబిక్, మరియు మంచి ఉర్దూ నేర్చుకునేవారు మంచి గుజరాతీ, హిందీ, బెంగాలీ నేర్చుకునే వ్యక్తిగా పెర్షియన్ మరియు అరబిక్ నేర్చుకోవాలి. లేదా మరాఠీ తప్పనిసరిగా సంస్కృతం నేర్చుకోవాలి.